నమస్తే మెట్రో టీవీ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బోయి భీమన్న, డాక్టర్ సినారే అవార్డు గ్రహీత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కె మురళీధర్ రెడ్డి గారు. ఇక మరిన్ని విషయాలు ఆయన మాటల్లో ముచ్చటిద్దాం. ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం సార్. సార్, మన కార్యక్రమంలో ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన గురించి మీరు ఏమంటారు? మా ముందు వెంకటేశ్వర ఆశీస్సుల వల్ల, అలివేలు మంగమ్మ ఆశీస్సుల వల్ల, మరి తర్వాత లక్ష్మీనరసింహస్వామి దయ వల్ల, మళ్ళీ మా తెలంగాణ సోదరుమణులు, మా నానమ్మల అందరి ఆత్మీయత దయ వల్ల కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. తర్వాత మా చంద్రశేఖర్ సార్ చైర్మన్ గారు, మళ్ళా మా ఎండి జయప్రసాద్ గారు ఎండి గారు, చంద్రశేఖర్ చైర్మన్ గారు, వీరి దయ వల్ల, వీళ్ళ ఆశీస్సులు నాకు కొన్ని సమయం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాగా కష్టపడుతున్నాడు. ఆయన ఏది చేస్తున్నాడో సమర్థనీయమే అనిపిస్తుంది. నాకేదో ఉత్సాహంగా అని కాదు, కొద్దిగా చూసి నేను ఇవాళ మాట్లాడాలనిపిస్తుంది, మాట్లాడుతాను. ఆయన అయితే నిర్ణయం తీసుకున్నాడో చాలా మంచి నిర్ణయమే అనిపిస్తుంది. ఇది కొంతమందికి బాధలు అయితే అవుతున్నాయి, దాన్ని నేను కూడా సమర్థిస్తాను. కానీ ఎంతమంది ప్రజలకు ఆనందదాయకం చెప్పండి. ఉండొచ్చు, కొంతమంది బాధపడుతున్నారు. అది చెరువులు కట్టడం వల్ల, అది కట్టడం వల్ల కొద్ది ఇబ్బందులు అయితే అనిపిస్తున్నాయి. నేను రీసెంట్లీగా ఎక్కువ మాట్లాడదు, నాకు అంత రాదు. రీసెంట్లీగా ఒకప్పుడు గడ్డిపేట గుద్దోలు అంటుంటే మా సార్ ఉస్మాన్ సార్, మా హైదరాబాద్ తెలంగాణ ప్రజలకు చక్కటి వాటర్ అదే వస్తుంది. ఆ 110 ఇంప్లిమెంటేషన్ చేయకుండా వాటర్ వచ్చి అలా ఉంటుండే రిజర్వాయర్లో. నేను ఎవరు విమర్శించే దండం పెడతాను. అయితే అటువంటి వాటర్ వచ్చి అక్కడ ఉన్నందుకు హైదరాబాద్లో అదే వాటర్ వస్తుండే అందరికి. అటువంటి స్థలంలో కూడా మొన్న విపరీతమైన వర్షం నిలబడితే శ్రీశైలం స్వామి, అక్కడ గంగమ్మ, అక్కడ నాగార్జున సార్ ఫ్లో అయ్యి అవుట్ సైడ్ పోతుండే. ఇక్కడ రాకుండా అయిపోయింది. హిమాయత్ సాగర్ స్పాన్సర్ ఎందుకు రాకపోయిందంటే ఎంకరేజ్ చేసిందని. ఇలా తప్పు పట్టదు, జరిగిపోయింది. మీరు ఏదో కొద్దిగా బాధపడుతున్నారు, కానీ దానివల్ల ఎంతోమందికి ఉపయోగపడతారు. మీ తమ్ముళ్ళకు, మీ అన్నలకు, అక్కజల్లలకు, అన్నదమ్ములకు. అది అనుకోవాలి. నేను ఏదో చూసి చెప్తున్నా మొన్న అట్లా జరిగినందుకు. కాబట్టి ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు. దీనికి చాలామంది తెలివిగళ్ళు అందరూ సమర్థిస్తున్నారు. ఒక్కరికి ఇబ్బంది అవుతుంది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. బాధపడుతున్నది దానికి ఏకభవిస్తాం. కానీ ఎంతమంది లాభపోతున్నారు? ఇవాళ అట్లే మూసుకపోతే చెరువులల్లా ఎంతమంది కాలనీస్ మునిగిపోతే చెప్పండి మీరే. ఇలా భేదాలొద్దు, ఎవరిపైన మాకు విమర్శన లేదు. నిర్ణయం అయితే బాగానే కనబడుతుంది. అరే ఇంతెందుకు, మా సలావుద్దీన్ ఓవైసీ సాబ్ ఉన్నప్పుడు కూడా ఒక కాంట్రిబ్యూషన్ హైదరాబాద్ దక్కన్ అన్నట్టు ఉంటుండే మా అందరికీ. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమ్ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, జీసస్ మై లార్డ్ టచ్ మీ, బ్రైట్ మీ, బ్లెస్ మీ అని ఆదిశక్తి పరాశక్తి మా కలిసి. ఇక్కడ భేదాలు లేవు, అందరం బాగుండాలనే కోరుకుంటోళ్ళు. అటువంటప్పుడు ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి కోఆపరేట్ చేద్దాం అందరం. ఇది నాకు కూడా తెలుసు, బాధ అవుతుంటుంది ప్రాపర్టీస్ అంటే. కానీ వాళ్ళు చెరువుల్లో కట్టుకొని వాటర్, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, హిమాయత్ సాగర్ మామూలు ఎగ్జాంపుల్, అది గండిపేట బుద్ధోలు అంటారు. అటువంటిది ఫ్లోయింగ్ వాటర్ పోకుండా బంద్ అయ్యి కదా, రాకుండా వాయగది ఇక్కడ, లేకుండా అది వస్తుండే ఇమ్మీడియట్గా. ఇవి ఎన్క్రోచ్ అవుతుంది, ఎవరు విమర్శిస్తలేము. అది అనుకోకుండా జరిగిపోయిన దానికి మనం కూడా సమర్థించుకుందాం, కోఆపరేట్ చేద్దాం. ఇలా నాది నీది భేదాలు వద్దు. ఆయనకి ఎన్నో సమస్యలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారికి. అది ఆయన సమస్యలు వచ్చినా ఆయన జయపాల్ రెడ్డి గారి స్వర్గీయ జయపాల్ రెడ్డి గారి వంశం నుండి ఉన్నోళ్ళు ఆయన కూడా ఎట్లేం చేస్తున్నారు. మా జయపాల్ రెడ్డి సాబ్ అప్పుడు ఎట్లుండే, మా అమ్మ ఇందిరాగాంధీ అమ్మ వదలకపో ఆయన అంత బిజీ మనిషి ఉండే. యూనివర్సిటీలు కూడా టాప్ ఉండే ఆయన. యూనివర్సిటీల విద్యార్థులు ఎంతోమంది చాలా సమర్థిస్తారు ఆయన స్పీచ్ను, ఆయన మాట్లాడటం. అటువంటి మహనీయులు పుణ్యమే కదా, నలుగురు ఉపయోగపడుతుంది. నేను ఒక్కని బాగుపడితే అయిపోయినా, నలుగురు కూడా బాగుండాలి. వాళ్ళు కూడా ఇంత తిండి తినాలి, ఇంత ఆరోగ్యంగా ఉండాలి. అదే దేవుడు మనకు పుణ్యం అంటారు. ఎవరు లేని మనమే హ్యాపీగా ఉండాలనేది అది శాశ్వతం కాదు. నేనైనా అడిగే పోతా, అందరూ అడిగే పోతారు. మంచి నిర్ణయం తీసుకోండి. దాంతోపాటు మా బట్టన్న కూడా, మంత్రులు కూడా చాలా, డిప్యూటీ సీఎం మళ్ళీ శ్రీనివాసరెడ్డి సార్, వీళ్ళందరూ, మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్, చాలామంది, సీతక్క, వీళ్ళంతా ఏమనుకుంటున్నారు? మంచి వ్యక్తులు, ప్రేమస్తులు.
మా ఇంకో అక్క, వీళ్ళందరూ చాలా ప్రేమగా అందరిని ఆదర్శంగా తీసుకొని పోతుంటారు. ఎందుకు సీతక్కని చూడలేదా? ఎమ్మెల్యేగా ఉన్న ఎంతమంది దగ్గరికి ఎట్లా పోతున్నా మామూలు మనిషి లేక ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఎంత ప్రేమగా అభిమానంగా, అది ముఖ్యం. ఏ మంత్రి యుగోయిజం చేస్తాడు చెప్పండి? అందరు కూడా ప్రేమగా నా సోదరులు నా వాళ్ళు అన్నట్టే తిరుగుతున్నారు. ఎవరికి ఇబ్బంది పెడతలేదు. నేనేది పొగుడుతలేను, నాకేదో పొగడాలని ఇష్టం ఉండదు. నేను చూస్తాను, ఆ రోజు సంది చూస్తా, ఈ రోజు సంది కూడా ఇదే మాట్లాడతాను. వాస్తవం ఇవాళ అందరికీ ఎంప్లాయ్మెంట్స్ వస్తుంది. నేను విమర్శించా, ఇప్పుడు చరిత్రలో ఏం జరుగుతుందో చెప్తున్నాను. నేను ఎంప్లాయీస్ కూడా చాలామంది ఎంప్లాయ్మెంట్స్ కూడా రావడం జరుగుతుంది. మంచి ఆనందపడుతున్నారు. నాదేదో మాట్లాడతలేదు, నిజంగా చెప్తున్నా ఈ మాట. ఇటువంటి జరుగుతున్నప్పుడు ఎందుకు ఆనందపడద్దు? ఇప్పుడు ఆయన కూడా రంగనాథ్ సార్ కూడా బాగున్నాడు, గట్టి మనిషి, స్ట్రైట్ ఫార్వర్డ్. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా బాగుంది. ప్రతి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. మనం వాళ్ళని ఎంత చేసి వాళ్ళ ఏతుందో వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. అది వాళ్ళ ధర్మత. కానీ మంచి వ్యక్తులను పెట్టిండు ముఖ్యమంత్రి గారు. ఇలా ఎవరిని అది అని కాదు, అందరూ సిన్సియర్ పోలీస్ డిపార్ట్మెంట్. ఇంకోటి నా ఉద్దేశం ఏంటంటే, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు, మా బట్టన్నకు, మా మంత్రులందరూ, మా అన్నదమ్ములు అందరికీ, ఇప్పుడు ఏదైతే హోంగార్డ్స్ ఉన్నారో, నేను మామూలు మనిషి, నేను చెప్పటం కాదు, వాళ్ళు చెప్తుంటారు. 10,000 మంది అంటున్నారంట. ఇంతమంది ఉన్నప్పుడు వాళ్ళు సేవకులాలు, వాళ్ళకి మీరు దయదలిచి ఉద్యోగాలు పర్మిట్ చేయండి. మా రేవంత్ రెడ్డి సాబ్ ఏంది, బట్టన్న ఏంది, వీళ్ళంతా ప్రేమస్తులు. ఎంతోమందికి ఆధారం చూపిస్తున్నారు. నేను విమర్శిస్తలేను ఎవరిని, నాకు తోచిందే మాట్లాడతాను. ఇది కూడా చేస్తే పాపం సంతోషపడతారు. ఎక్కడ చూసినా బాధపడుతున్నారు. ఒక ఎప్పటి సంది పర్మిట్ కాలేదంట. అది చేయండి, మీ చేతుల పని. మీరు ఎంతమంది పిలిచి చేస్తలేరు? ఇలా మా రేవంత్ రెడ్డి సార్ బయటికి పోయి కోట్ల రూపాయలు తీసుకొచ్చే ప్రాజెక్టులు, ఇవన్నీ ఇండస్ట్రీస్ ఎవరి కోసం తెచ్చాడు ఆయన? ఇవన్నీ ఎవరి కోసం? మంత్రులు పోయి శ్రీనివాసరెడ్డి సాబ్ ఆయన పేర్లు చెప్పారు. చాలామంది ఉన్నారు, మంచి వ్యక్తులు ఉన్నారు. ఇవన్నీ ఎవరి కోసం? హైదరాబాద్ కోసం, మన కోసం. నాకని కాదు, నా తమ్ముళ్ళకు, నా అన్నలకు, వేరోళ్ళకు, అందరికీ ఇవన్నీ జరుగుతున్నాయి. ఎంత ఈజీగా బస్సుది చూడండి. మా అక్క చెల్లెళ్ళు ఎంత ఓటర్ బ్యాంక్, అది సాలిడ్ ఓటర్ బ్యాంక్. ఎంతోమంది ఎన్నో విధాలా మాట్లాడతారు. సరే, వాళ్ళ విధేయతకు ఉద్దేశం. ఒక కుటుంబంలో సరిదిద్దుకోలేము, ఇంత పెద్ద సంస్థను ఎట్లా సరిదిద్దుకుంటాం? ఆయన అప్పటికిప్పటికి ఎంత టెన్షన్లు ఉంటాడు రేవంత్ రెడ్డి గారు, కానీ దేవుడు ఉన్నాడు ఆయన మీద. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేస్తే ఎన్ని టెన్షన్లున్నా నేనున్నా అంటాడు మా వెంకటేశ్వర. అట్లే ఉన్నాడు ఆయన ఇప్పుడు కూడా. మంత్రులందరి మీద అట్లే ఉన్నారు. ఎవరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అన్ని రెస్పాన్సిబిలిటీ, ఇవన్నీ బాధ్యతలు సాల్వ్ చేసుకుంటూ పోతున్నారు. అది చూస్తూనే ఉన్నాం కదా. 50,000కే 1,00,000, 1,00,000కే 1,50,000, 1,50,000కి 2,00,000. అప్పటికి కూడా ఎవరి దగ్గర డిఫాల్టర్ అవుతుంది, ఎవరికి అందలేదు, ఇంటింటికి పంపిస్తున్నారు, వెరిఫై చేపిస్తున్నారు, వాళ్ళ అకౌంట్ వట్టడి చూస్తున్నారు. ఎంత పుణ్యం ఇది, ఎంత పుణ్యం! అది ఎవరికి పుణ్యం? అడ్మినిస్ట్రేషన్ పుణ్యం. ఎవరైతే పరిపాలన దక్షతలు ఉన్నారో వాళ్ళందరూ పుణ్యం. నేను ఒప్పి అనుకుంటా ఈ మాట. అలా స్వామివారు తిరుగుతూనే ఉంటాడు, ఎక్కడని కాదు, అక్కడ పోతేనే దేవుడు అని కాదు, ఇక్కడ కూడా తిరుగుతూనే ఉంటాడు. మంచి చెడ్డకున్నాడు ఆయన. ప్రపంచంలో వెంకటేశ్వర స్వామి ఆయన. నేను ఒకటే మాట, ఇలా నేను కులాలు చెప్తలేను, మతాలు చెప్తలేను, భేదాలు చెప్తలేను. అందరూ మనోళ్ళే. మన హైదరాబాద్ అంటే చాలా మంచి పేరున్నోడు. ఒకప్పటి సంది కూడా, అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పటికైనా భేదాలు లేకుండా పనిచేస్తాడు. తోటోడు బాధపడుతుండంటే వాడు తినకున్నా వాళ్ళకి ఇంత తినిపిస్తాడు. అది ఉంది మన హైదరాబాద్ ఇప్పటికి కూడా. అన్నదమ్ములలో ఒకరి ఇంట్లో బాధపడుతుందంటే వాళ్ళకి ఏదన్నా సాయం చేస్తుంది. ఆ ప్రేమలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ అయినాక తెలంగాణ అని మాట్లాడుతున్నాను, లేకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతా ఒకటే ఉంటుంది. ప్రేమస్తులే అందరు, ఎవ్వరికి ఇంత బాధ కాకుండా చూస్తున్నాడు. దానికి ముఖ్యమంత్రి ఉన్నాడు, ఈయన బాగానే చేస్తున్నాడు. ఎందుకన్నా నేను రేవంత్ రెడ్డి గారు ఏమీ ఈజీ మనిషి కాదు. ఇక్కడ అలా తమ్ముంది అంటున్నాడా, అన్నదా ఆపుతున్నాడా, ఎవరు దాపుతున్నాడా? అందరు సమానం అంటున్నాడు. న్యాచురల్ లేదు, దాన్ని సమర్థించాలి మనం అందరం. భేదాలు వద్దు. నేను ఇది కూడా అంట, మా హసన్ భాయ్, అక్బర్ భాయ్ వీళ్ళందరూ కూడా ప్రేమస్తులే. వాళ్ళు కూడా ఏం తక్కువ మనుషులు గారు, స్వార్థ మనుషులు గారు. కానీ పిల్లలు చదువుకుంటున్నందుకు అడుగుతుర్రు ఏమో, కానీ అంత సమానం. అదేం లేదు. రంగనాథ్ గారు ఇటువంటి దాంట్లో లేడు. ఆయన హానెస్టీ, ఐఎమ్ టెలింగ్ దట్. సివి ఆనంద్ సాఫీలంతా హానెస్టీ అధికారులు, ఎవరికేమో ఉంగరు, లెక్కతో ఉంటోళ్ళు. మహేందర్ రెడ్డి గారు పాతోళ్ళు అయినా ఇప్పుడైనా కమిషనర్లు కూడా మంచి వ్యక్తులే. ఎక్కడికి ఇంత పొరపాటు జరిగితే ఇమీడియట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా. అప్పటిలాగా లేదు, మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టాడు. ఇది ఒప్పుకోవాలి మనం.
అక్కడైనా మున్సిపల్ అయినా, ఇప్పుడు మున్సిపల్నే కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ కావాలి. నేను ఒకటే అంట, మా అమరపాల అక్క కూడా బాగానే పనిచేస్తుంది, కానీ కొంత లోతులల్లా డిస్టర్బ్ చేస్తున్నారు కొంతమంది. నేను అనొద్దు, నా పర్సనల్ ఏం లేదు, నేను పర్సనల్గా అంటోని కాదు, నేను అప్పటిసంది కూడా నేను మంత్రిని కూడా అవుతుంటున్నాను. రాజశేఖర్ సాబు ఇదంతా చేసిన వాళ్ళు, నాకు ఇచ్చిన వాళ్ళు కిరణ్ కుమార్ రెడ్డి సాబు ఇదంతా చాలా సపోర్ట్ చేశాను, నాకు ఎప్పుడు చేయకపోయేది. అయినా కూడా నేను కానీ ఏదైతే ఉంది, నేను జనరల్ సెక్రటరీ అన్ని విధాలు నాకు ఎమ్మెల్యే కాన్సెన్స్ చేసేందుకు ఇచ్చాను. మంత్రిని అవుతుంది అంటున్నా కదా, ఇక నేను ఎక్కువ మాట్లాడా, ఎవరి విషయం మాట్లాడాను. నన్ను చాలా మటుకు బుజ్జగించేది, అన్న నేనైతే కాదా, మేమైతే కాదా. మా స్వర్గీయ మా ముఖేష్ అన్న కూడా లాస్ట్లో ఎస్ పాప, ఆయన కూడా మంచి వ్యక్తి, మంత్రి ఆయన కూడా స్వర్గలోకంబాయ్. ఇవన్నీ ఉన్నాయి సమస్యలు. కానీ ఇప్పుడు చేసే చరిత్ర ఎట్లుందంటే, ఒకరు జ్ఞాపకం పెట్టుకుంటట్టు, హైదరాబాద్ కాదు తెలంగాణ మొత్తం ఎక్కడ ఎవరిని పీడిస్తలేదు, వాళ్ళందరూ కష్టపడుతుంది. బట్టనా అది ఇదని కొత్త మిస్యూజ్ జరుగుతుంది. ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ బిల్స్ మిస్యూజ్ చేస్తున్నారు, అది మళ్ళీ అదే జరుగుతుంది. లైన్మెన్లు ఎందుకు పట్టించుకోరు, వీళ్ళని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయరని నేను అడుగుతాను. నేనేది మా అబద్ధాలు ఆడుతున్నాను, విజిలెన్స్ని పంపించండి, బయట పడుతుంది. మనోళ్ళు ఒప్పుకోరు, మా ముఖ్యమంత్రి ఒప్పుకోరు, మా బట్టాన్ని ఒప్పుకోరు, ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఇట్లా ఎందుకు చేస్తున్నారు వీళ్ళు, ఎందుకు వీళ్ళు ఈ విధంగా తయారయ్యారు? మిస్యూజ్, మీటర్లు చూపించారు, బిల్లు వేస్తారు, వసూలు చేస్తారు. ఏం పద్ధతి ఇది? దీనివల్ల ఎంత మంచి కార్యక్రమాలు తీసుకుపోతున్నారు మా వాళ్ళు. ఆ కార్యక్రమానికి వీళ్ళు కొద్దిగా రంధ్రాలు పెడుతున్నారు. నేను ఉన్నది చెప్తున్నాను, నేను ఎప్పటికైనా చీటింగ్ చేయాలి, నాకు రాదు, మీరు అడగండి ఇవ్వన్నాను. అది పద్ధతి. రైట్ సార్. ఇక ప్రజా సంక్షేమానికి ఏ విధమైన ప్రణాళికలతో వెళ్తుందంటారు? చెప్తున్నా కదమ్మా, ఈ ప్రజానికానికైతే ఆయన ఎన్నో విధాలు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఇవాళ మా తమ్ముళ్లకు ఈ ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు, ఎన్ని జరుగుతలేవు, అవుతున్నాయి. ఆ ఉద్యోగాలు చేస్తున్నారు, బయటికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చినారు. ఇవన్నీ అయితే ఏమనుకుంటున్నావు, తెలంగాణ సస్యశామలమే. తెలంగాణలో ఆత్మీయులున్నారు. తెలంగాణలో నాకు ఒక భాష రాదు. తెలంగాణ సోదరులు ప్రేమస్తులు ఉంటున్నా, మళ్ళా అంటున్నాడే. వాళ్ళకి నిజమైన ప్రేమ ఉంది. మా గీతక్క, మా రేవంత్ రెడ్డి సాబ్ వీళ్ళంతా ఆత్మీయులే. వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు ప్రజలు ఆ బాధలు పడుతుంటే చూస్తుంటే. ఎందుకన్నా నేను మా జయపాల్ రెడ్డి సాబ్ కూడా ఎంత మంచి పేరుతో ఉన్నాయని. అరే ఎందుకమ్మా చెన్నారెడ్డి సాబ్ చెన్నారెడ్డి సాబ్ తెలంగాణ కోసం ఎన్ని కష్టాలు పడ్డాడు ఆయన కూడా. వెంకటస్వామి వీళ్ళందరూ నేను అన్నది ఏంటంటే, తెలంగాణ రావాలని తల్లాడిన అందరు తల్లాడినందుకు ఇది శాశ్వతంగా మంచిగా వచ్చింది. వాళ్ళైనా మేమైనా అన్నదమ్ములమే. పార్టీ అట్లా డివైడ్ అయిపోయింది కాబట్టి దీనిలో బాధపడద్దు, వాళ్ళు మేము అంత ఒకటే. ఇవి జరుగుతున్నాయి డెవలప్మెంట్స్, తప్పేముంది. ఇప్పుడు ఇవన్నీ ఇండస్ట్రీస్ వస్తున్నాయంటే ఎవరి దిక్కేలు వస్తున్నాయి? వీళ్ళు కష్టపడ్డారు, తెచ్చిన ఫండ్స్ మీరు చూడండి, 30,000 కోట్లు అన్నీ మంచి ప్రాజెక్ట్స్ రావా? ఇది ఇంపార్టెంట్ కదా మనకు? చెప్పండి, మీరే చెప్పండి. స్వార్థం ఏముందా? లేదు, ఏం లేదు. ముఖ్యమంత్రి అని ఫీల్ అవుతాడు ఆయన, మామూలు నేను సింపుల్. వాళ్ళైనా బట్టైనా వీళ్ళందరూ ఏంది, అందరూ కామన్గా ఉంటారు. అందరు లేక పేరుగా ప్రతిష్టగా మాట్లాడడం, ప్రేమగా ఉండడం, అది ముఖ్యం. ఇష్టపడుతున్నారు అందరు. అదే యాలి పప్పటి లేకుండా యోగము, వన్ సైడ్ పోవడము అవి లేవు. ధర్మం పాటిస్తున్నారు, ఆ ధర్మం పనికొస్తుంది. ఇవాళ అదే ధర్మం ఇవాళ తెలంగాణకు వచ్చింది. ఇప్పుడు ఏముంది, శ్రీశైలం నిండే, అక్కడి నిండే, ఇక్కడి నిండే, ఎన్ని నిండే. ఈ చెరువులోటి ఆటంకాలు వచ్చినాయి కాబట్టి మంచి నిర్ణయం. డేర్ మనిషి, ఐ అప్రిషియేట్ రేవంత్ రెడ్డి గారు. డేర్ అంత ఈజీ కాదు. ఒక్కొక్క దినం ఆయనకి నిద్ర కూడా పట్టకుండా వచ్చు. అయినా విల్ పవర్ మనిషి, అందరి ఆశీర్వాదం ఆయనకు బలం ఉంది. ఇది నా మనస్ఫూర్తి చెప్తున్నా. ఇక మంత్రుల పనితీరు ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎవరు చేస్తలేరమ్మా? మా మినిస్టర్ గారు యశ్వంత్ రెడ్డి సాబ్ చేస్తారా, వీళ్ళు చేస్తారా, శ్రీనివాసరెడ్డి గారు చేస్తారా? అరే ఎల్ఆర్ఎస్ది కూడా డిసిషన్ తీసుకుంటారు, దానికో భాగవతం మాట్లాడతారు. ఎవరు చేస్తుండ్రా లేదా? ఎవరిని బాధ పెడతలేరు. ఎవరికైనా ల్యాండ్స్ ఉంటే వాళ్ళవి కూడా ఎట్లా సాల్వ్ చేయాలని ఉన్నారు. అది మేము కూడా వింటుంటాం, చూస్తుంటాం. అరే మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సాబ్ నిన్న మనం టీవీలో మాట్లాడాడు. ఐఏఎస్ ఐపీఎస్ అయిన వాళ్ళందరూ స్కూల్లో చదువుకొని ఆయన గవర్నమెంట్ స్కూల్ వాస్తవం. మా గవర్నర్ పితామోడు ప్రధానమంత్రి గారు టీ అమ్మి వచ్చినాను. అది ధర్మత కాదా? అది ప్రౌడ్ కాదా? ఇవ్వాలని ఇంతమంది ప్రధానికానికి ఆయన ప్రధానమంత్రి అంటే 3 సార్లు, అది ఏ జన్మల పుణ్యం చేసిండు? గుజరాత్లో కిందికి పోయి అది చేసి వచ్చాడు. ఆయన ధర్మం ఉంది ఆయన దగ్గర కూడా, అది ముఖ్యం.
వాళ్ళ అమ్మ కూడా పోయారు ఇంకా సేవ చేసుకుంటుండే. చూస్తుంటే నాకు ఆనందం అనిపిస్తుంది. ఇవన్నీ పుణ్యం పొద్దు వస్తాయి. మనం దాని ఇది ఇంపార్టెంట్. ఏదో షో చేయడం, ఊరికే పొద్దున్న లేస్తే అది గుంజడం, ఇది అది మంచిగా ఉండదు, నాకు ఇష్టం లేదు. ఉన్నదానికి సరిదిద్దేయాలి. అది లేకపోతే మనం మా పెద్దోళ్ళు వాళ్ళతో ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళ దగ్గర పోవాలి, పని తీసుకోవాలి. అది ముఖ్యమని నేను అంటాను. ఇక మున్సిపల్ శాఖ గురించి ఏమంటారు? కొద్దిగా ఇబ్బందులే మా మున్సిపల్ శాఖల కొంత. నేనే అంటుంటే కదా ఊకే నేను అన్నా, నా స్వార్థం ఏం లేదు. అడగండి, ఎవరినైనా అడగండి. నేను ఎక్కడ కూడా ఒక పైరువి చేస్తుంది కాదు. నాకేదో ఒత్తు వచ్చింది నేను చేసుకుంటా. నాకు ఇబ్బందులు వస్తే ఇట్లా పెద్ద మనుషులు ఉంటారు, పితామహులు లేక ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఇవన్నీ ఎవరో దేరు పోతుండొచ్చి చేయించుకోండి. రాజశేఖర్ సార్ చేసి నాకు ఆ టైంలో యాద ఉంటుంది. ఇప్పటికి కూడా ఒక్క నిమిషంలో చేసి నా పని అడిగోగానే ఏదో చెప్పుకునే మనిషిని కాదు. కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూడా చేసి ఎందుకనా లేని ఆ మాట. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు, మంచి వ్యక్తి. ఎవరికైనా బాధలు 60,000 అప్లికేషన్ సాల్వ్ చేశారు మొన్న ఉండి. ఎంతమందికి జరిగిపోయిందమ్మా? ఎన్నో ఆటంకాలు ఉండే. అది మంచి పద్ధతి కదా. ఇక ఎంఆర్ఓ అయితే నేను చూస్తా, ఓ ఎంఆర్ఓ తప్పు చేసిన కిందోళ్ళు, ఆమె ఎంఆర్ఓ వచ్చి లేడీ, అమ్మ పేరు తెలియదు. నేను చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా ఆనందం అనిపిస్తుంది అన్నమాట. ఆయన స్టాఫ్ దగ్గర పోతే ఆయనకి ఏం తెలుసు, డబ్బు కావాలి ఏదో చేయాలన్నట్టు వాళ్ళు ఉన్నారు. ఇవ్వాలి అటువంటి మానిపిస్తున్నాడు మా రవీంద్ర రెడ్డి సార్. వీళ్ళందరూ పోగానే ఆమె లెటర్ తీసుకొని ఇది ఫ్రాడ్ అని డబ్బాలో పడేస్తుంది. అటు కొట్టిందా ఆయన షాక్. కలెక్టర్ ఫోన్ చేసి ఇమీడియట్ సస్పెండ్ చేయమని చెప్పి ఆయన చూస్తుంది, సస్పెండ్ అవుతుందని చెప్పేసి. కరెక్ట్ ఉండాలి ఇట్లా. ఈ దొంగ ల్యాండ్లు, ఈ నంబర్ ఆన్కి, ఆ ల్యాండ్లో ఈడు, దీనికి ఎవడు సపోర్ట్ చేయదు. దీని న్యాయం జరగాలి. ఆ న్యాయమే శ్రీరామ రక్ష. అది పితామహుడు చేస్తున్నాడు. పితామహుడు బట్టన్న, మా రేవంత్ రెడ్డి సార్, మా బట్టన్న, వీళ్ళందరూ చేస్తున్నారు. చాలా సంతోషం. శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు అట్లా. పురుషోత్తం రెడ్డి సార్ ఎంత పెద్ద ప్రాజెక్టులో దిక్కుపోతున్నాడు. పురుషోత్తం రెడ్డి సార్ కూడా చెప్తా చూస్తా కనబడలేదు. చాలా సైలెంట్ మినిస్టర్స్ వీళ్ళంతా, సిన్సియర్, ఎవరికి షో చేయడు. అది అది అనుభవం ఉంది 9 ఏళ్ళ సందాల. నేను ఎవరు విమర్శించా ఆ చరిత్ర. ఇంకోటి మా చెల్లెలు కూడా, ఆమె మా సోదరులు కూడా రీసెంట్గా రావడం, నన్ను ఏమనుంది దీనిలా. ఆమె గౌరీదేవి భక్తురాలుండే, బయటికి రావడం జరిగింది. ఆనందం గౌరీదేవి కాపాడింది అనుకుంటాను నేను. ఇంకా నాకు వేరేది రానియకండి, నేను అక్కడ రాని. ఇక్కడ ముఖ్యం అది. ఇక రాష్ట్రానికి గవర్నర్ సహాయ సహకారం సిన్సియర్ ఉన్నాడు. ఆయన కూడా మంచోడే, గవర్నర్ మంచోడే. ఏమన్నాడు, సిన్సియర్ ఉన్నాడు. ఆయన కూడా తన పని చేసుకుంటూ పోతున్నాడు. వీళ్ళు కూడా అడ్మినిస్ట్రేషన్ బాగా పోతున్నాడు, సెంటర్లో తిరిగిపోతున్నాడు, ఫండ్స్ తెస్తున్నారు, మంచిగా చేస్తున్నారండి. చూడండి మీరే, కళ్ళకు కనబడితేనే ఉంది కదా. ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి, ఇన్ని కోట్ల రూపాయలు ఆ ఇంట్రెస్ట్ కట్టి. నేను రాని అక్కడ చరిత్రలు, ఇంట్రెస్ట్ కట్టడము, జీతాలు ఇవ్వడము, పెన్షన్లు ఇవ్వడము, ఇవన్నీ జరుగుతున్నాయి. వెనక ముందు 6, 7 నెలలు, 8 నెలలు అంతే. 8 నెలల్లో జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. 6 సరిగా చేసిరి. మా అక్క చెల్లెళ్ళు బస్సులలో పోయి వాళ్ళ ఓటర్ బ్యాంక్ అనుకోదు, రిజర్వ్ వస్తున్నాయి ఎన్నో బాధలు. కానీ అది కూడా చాలా పవిత్రంగా తయారైంది. ఏది బస్సులలో ఇక నేను వేరే దిక్కురా ఉన్నారా అమ్మ, బస్సులది కూడా చాలా బాగుంది. ఇక రైతు రుణమాఫీ గురించి మీరు ఏమంటారు? మంచిగా చేస్తున్నాడు. అన్నమాట ఆపిండు, మా అన్నమాట నిలుపుకున్నాడు. 50, 1,00,000, 1,50,000, 2 lakhs చేస్తారు. ఇప్పుడు తప్పకుండా చేస్తూ పోతున్నారు కూడా. ఎవరున్నారా రాలేదంటే ఇంటిదికే పోయి వెరిఫై చేయమని చెప్పేటోళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు వెరిఫై చేపిస్తున్నారు. ఇప్పుడు న్యాచురల్ బయటకు వస్తుంది. ఎవడైనా మిస్యూజ్ చేసేటట్టున్నాడా? ఇవ్వలేదు, అందరికి అందుతున్నాయి. కాబట్టి హ్యాపీగా ఉన్నారు. కొద్దిగా వెనక ముందు గంగమ్మ కూడా ఎట్లా పడుతుంది, చాలా అంటారు వ్యవసాయదారులు కూడా. తీరువే గంగమ్మ, మరి ఎందుకు అనుకోవాలి మనం? అయితే కొద్దిగా ఇది ఒక్కటే కొంతమంది బాధ అవుతుంది. కానీ మీరు 100 మంది బాధపడితే 1,000,000 మంది మీ దిక్కేలైతే ఆనందపడతారు కదా నాయన. అది అనుకోరు మీరు పుణ్యం చేసారు అనుకోండి. మీ చెరువులు దిక్కేది అది వాటర్ రాకుండా డిస్టర్బ్ కావడం బాధాకరం. అది అలా మీరు నలుగురు సాయం చేసినారు అనుకోండి, ఎందుకు బాధపడతారు మీరు? 1,000,000 మంది మీరు సహకారం అనుకో ఈ చెరువుల దిక్కేది. మరి నిజంగానే కదా. గండిపేట చూస్తేనే కన్నమ్మ కూడా కనబట్టే. ఇట్లెన్నో ఉన్నాయి అట్లా. అవి కాకుండా చేస్తాం. దీనికి అందరం సపోర్ట్ చేద్దాం. కొంత అందరూ సపోర్ట్ చేయకుండా 60-70% సపోర్ట్ అవుతుంది. ఇంకా 10-15% ఉంటారు. వాళ్ళని ఏమంటాం మనం? ఏమంటే ఎక్కడ 100% ఉండదు. ఉన్న దాంట్లో మనం సరిదిద్దుకుంటూ పోతాం. మంచి పేరుతో పనిచేస్తున్నారు. స్వార్థం ఏం లేదు, ఏ మంత్రికి లేదు.
అందరూ వాళ్ళు వీళ్ళు ఆయన కూడా మంత్రులతో కూడా నేను ముఖ్యమంత్రి లేదు, నేను మంత్రి అని లేదు, అందరు అన్నదమ్ములు లేకనే పనిచేస్తుంది. అదే డెవలప్ అవుతుంది. ఇక రెవెన్యూ శాఖ పనితీరు గురించి మీరు ఇప్పుడు సరిగ్గా చేసిన రెవెన్యూ, లేకుంటే ఆ నంబర్ ఈయనకి ఈ నంబర్ ఆయనకి, ఇప్పుడు అట్లా లేదు. అప్పుడు కూడా లేకుండా అందరు అట్లా లేకుండే, ఏదో కొంత పర్సంటేజ్ అట్లుండే, కానీ ఇప్పటికి లేదు. అప్పుడు లేకుండే ఇప్పుడు లేదు. విజిలెన్స్ ఉంది, ఏసీబీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎవరు ఊరుకుంటారమ్మా? అటువంటి పరిస్థితి లేదు. చాలా సీరియస్ ఉంది మ్యాటర్. ఇవ్వని జాగాలకు ఇవ్వండి రమ్మని. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్ట్రాంగ్ ఉంది. అదొక్కటే నేనేమంటా అంటే, మాకొకటే అనిపిస్తుంది బాధ. పాపం హోంగార్డ్స్ బాగా పనిచేస్తున్నారు. మా రేవంత్ రెడ్డి సాబ్ మనసున్న మనిషి, మా బట్టన్న వీళ్ళందరూ అది ఇమీడియట్గా వాళ్ళ 10,000 మంది అనుకున్నారంట. వాళ్ళ బాధతో మాట్లాడుతుండ్రు. అది తొందరగా వాళ్ళని పర్మిట్ చేసి నిర్ణయం చేయాలని నేను మనసుతో వేడుకుంటున్నాను. నాది ఇంకేం లేదు. ఇక సంక్షేమ పథకాల అమలు, వాటి తీరుతెన్నులపై మీరు అన్నయ్య మాట్లాడినాయని సాధిస్తున్నారు. 6 అన్నాడు, 6 కరెక్ట్ చేస్తున్నాడు. ఎక్కడ తప్పు చేస్తున్నాడు చెప్పండి? 6 కరెక్ట్ చేసిండు. మరి ఇది కూడా నేను డబ్బు వాపసు చేస్తున్నాడు, బరోబరు చేస్తున్నాను. ఇప్పుడు ఇక మళ్ళా ఎకరాకేదో 2 ఎకరాలకేదో 3 ఎకరాలు అది కూడా చేస్తాను ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి కదా. అప్పుడు తీసుకున్న డబ్బుకు ఇంట్రెస్ట్ కట్టి ఇది సాల్వ్ చేస్తున్నారు. అది మనం కూడా గమనించాలి. గట్టిగా ఆవేశంగా ఏదో మాట్లాడడం తప్పు. ఇప్పుడు హైడ్రా పేరుతో, అంటే దాదాపు తెలంగాణలో మన సిటీ ముఖ్యంగా నగరంలో హైడ్రా పేరుతో అక్రమ కట్టడాలని కూల్చివేస్తుంది. దానిపై మీరు ఏం చూడమ్మా, నేను ఇప్పుడే అన్నా, వాళ్ళు కూడా పెద్ద ఆలోచనతోని సహకారం అందించినట్టు అనుకోవాలి. హైడ్రాతోని తప్పు లేదు. అది ఇట్లా చెరువులల్లో ఇళ్ళు కట్టి కాంప్లెక్స్ కట్టి దానివల్ల మీరు లాభం పొందితే మీ ఒక్కరికే లాభం పొందుతారేమో, కానీ ఇవాళ మీ తమ్ముళ్ళు, మీ అన్నలు అనుకో, మీ అక్కలు అనుకో, మీ చెల్లెళ్ళు అనుకో, మీ సోదరులు అనుకో, నానమ్మలు అనుకో, ఇంతమంది పాపులేషన్కు ఎంత బెనిఫిట్ చెప్పండి. దానివల్ల వాటర్ సక్రంగా వచ్చి కాలువలలో పోయి నీళ్ళు వచ్చి, ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది? లేని నీళ్ళు వస్తున్నాయి. ఎంతమంది ఇదవుతుండ్రు. ఇక్కడ తెలంగాణలో మళ్ళీ కూడా ఆ తల్లి దయవల్లో కొద్దిగా సిస్టమేటిక్ పోతుంది. యూ సీ ద అదర్ స్టేట్స్. నేను ఏదో మాట్లాడుతున్నాను, వేరే స్టేట్లో చూడండి, మన దగ్గరనే ఇట్లా కాలువలు మీదకి వస్తుంది. అట్లా లేదు. ఇప్పుడు ఆయన కూడా మళ్ళీ కూడా తెలివితో చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది మామూలు తెలివి కాదు. ఇన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం. ఇక అది ఎవరో వక్ర భాష మాట్లాడతారు. వాళ్ళు ఏమంటాం మనం? సార్ ఇది కొనుక్కోవాలి, మంచి నిర్ణయమని నేనంట. ఇక వాళ్ళు బాధపడినందుకు ఏమన్నా అనుకొని నేనేం తప్పు మాట్లాడతలేదు. ఇది మంచి నిర్ణయమే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే కదా, రీసెంట్గా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్, అది చిన్నప్పుడు మా పెద్దలు కూడా అక్కడ నీళ్ళే తాగుతురు. అటువంటి ఇవాళ రాకుండా బయటికి వెళ్ళి వస్తున్నాయి కాబట్టి ఇవాళ ఆ చెరువులు కూడా 111 జీవోల వాటర్ నిండకుండా అయ్యింది. లేకుంటే ఎదురుకల్లా మొన్న వస్తుండే, రాలే, వేరే దిక్కుపోయింది. ఎందుకంటే అక్కడ డ్రాప్ చేసింది. అది బాధ అనిపించింది. అదే నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి. వేరే వాళ్ళు మా సోదరుల మంత్రులు అంతా తెలుతున్న మనుషులు వీళ్ళందరూ సాధించారు. తప్పలేదన్నా. ఇక ఇదే హైడ్రా కూల్చివేతల మీద విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి మీరేం చెప్తారు? నేనేమంటే అమ్మా, నేను మామూలు, నాకు అంత నాలెడ్జ్ లేదు, అంత తెలివి లేదు. నాకు ఒక కుటుంబంలో సర్దిద్దుకోలేము. ఇంత పెద్ద సమస్యను ఆయన తీసుకొని పోతుంటే నేను ఇప్పుడే అన్నా కదా, ముఖ్యమంత్రి గారు కూడా రాత్రి నిద్రపోతుండో లేదో అనిపిస్తుంది ఇవన్నీ. కానీ ఆయన కూడా ఏం బాధ లేదు. మా మంత్రులైనా అందరైనా స్వామివారు కాపాడుతాడు. ఎందుకంటే ఆయన ఉన్నాడు అట్లా, మొత్తం ప్రపంచానికి ఉన్నాడు వెంకటేశ్వర సార్. బరోబ్బర్ నేను ఉన్నమాట మాట్లాడుతున్నాను. ఆయన ఉన్నాడు, అల్లామియా ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నాడు. ఎందుకు బాధపడేది? అందరు ప్రేమస్తులే. ఇప్పుడు వాళ్ళు కూడా అనొద్దు, హసన్ బాయ్ వీళ్ళందరూ కూడా మంచి ప్రేమస్తులే. సలావుద్దీన్ సాహెబ్ కూడా ఎంతమందికి వెళ్ళే, మేయర్లకి వెళ్ళేదా? ప్రకాశ్రావుకి ఇచ్చి, బాలకృష్ణకి ఎంతోమందికి ఇచ్చారు. వాళ్ళు కూడా ప్రేమ మనుషులే. అందరు బాగుంటే మేము బాగున్నామంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి మా వాళ్ళే, మేము వాళ్ళ వాళ్ళమే. అరే మా ఫాదర్ అసంటిది సరిగా లక్ష్మణరెడ్డి సార్ ఎమ్మెల్సీగా ఉండే, పీసీ సెక్రటరీ ఉండే, ఎన్నో ఉండే. ఆయన ముస్లిమ్స్ అంటే అది సియాసత్ తప్ప ఏం మాట్లాడకపో. ఆయన మమ్మల్ని కోపానికి వస్తే సియాసత్తులు తిడుతుండే. ఆ ప్రేమ ఉండే బార్కాస్కి వెళ్ళి ఇక్కడికి. ఇప్పుడు కూడా అదే ఉంది. ఎవరికేం బాధలు లేవు. అందరం కలిసి చేద్దామంటున్నాను. అదే నడుస్తుంది. ఏం తప్పేముందల్లా అమ్మా? తప్పేం లేదు. ఇక రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ఏ విధంగా చాలా బ్రహ్మాండంగా చేసిన రైతుల సమస్య. చూడు, దేవుడు ప్రకృతి చాలా ఇంపార్టెంట్. ఆయన గంగమ్మ వాడడమే ముఖ్యం. నువ్వు ఎన్ని పైపులు పెడితే ఏమి, ఎన్ని అది అక్కడికి వెళ్ళి పడుతుంది కాబట్టి బోర్ల నీళ్ళు వస్తున్నాయి, హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ప్రాజెక్ట్ నిండినాయి, వ్యవసాయం అవుతుంది.
ఇవాళ చేతి నిండా వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వబట్టే. ఎక్కడన్నా తప్పు చేస్తున్నారని మీకు తెలిసిందంటే ఆఫీసర్స్నే పంపిస్తున్నారు ఇళ్ళల్లో పొంటి. అమ్మ ఆఫీసర్నే పంపించి వెరిఫై చేపిస్తున్నారు ఎక్కడ మిస్యూజ్ అయింది, ఎక్కడ డిఫెక్ట్ అయింది, ఎందుకు జరిగింది ఇట్లా అని. దీనివల్ల లాభాలు కావా? ఎవరన్నా తప్పు చేస్తారా అకౌంట్లో? ఒక మాట అది కూడా క్లియర్ చేస్తున్నారు. ఏం తప్పు చేస్తున్నారు? సమయం దొరకని ఇంకా 7 నెలలు కదా, 7 నెలలు ఇంత తీసుకొస్తున్నారు. ఇంకా టైం ఉంటే ఇంకా చేయగలుగుతారు, ఎందుకు చేయరు? నువ్వు ఆలోచన చేయాలి. ఎవరే పబ్లిక్ చాలా తెలియగలరు. నేను మళ్ళా అనొద్దు. మా తెలంగాణ సోదరులు సోదరమణులు చాలా తెలియగలరు, ప్రేమస్తులు. మా నాన్నలు అందరు బాగుండాలని కోరుకుంటారు. అటువంటప్పుడు ఇటువంటి బాధలు చూస్తున్నారు వాళ్ళు కూడా. వాళ్ళకి బాధలు రాకుండా ముఖ్యమంత్రి అందరు బాగున్నారు, మంత్రులు కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా చూస్తున్నారు. అది గమనించాలి మనం. ఊరికే ఒకరి చెట్టు కాలవాలి, ఒకరి పిట్ట కాలవాలి, ఒకరి మాటలు మాట్లాడాలి, అది చేయాలి. సమస్య అది కాదు. ఓటర్ బ్యాంక్ అనేది మనసు నిండి ఉన్నోళ్ళు ఓట్లు వేస్తారు. ఏదో చెప్పించి దడ పెడితే ఓట్లు ఓడై ముంగట మంచిదన్న అంటారు, ఎస్టూడెంట్ డబ్బులు ఇస్తారు. అది గమనించాలి. ఇగోయిజం రావద్దు. ఇంకా విద్యా వ్యవస్థ గురించి ఏమంటారు? బాగా చేస్తున్నారు కదా, తప్పేం చేస్తలేదు కదా. అందరు చదువుకుంటున్నారు, పిల్లలంతా మంచి ఎడ్యుకేషన్. ఏదే కానీ కలిసిపోతున్నారమ్మా, ఎక్కడ లేదు బాధ. ఇక రాష్ట్రం పరిస్థితి గురించి చూస్తే రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని ఎలా పెంచే బ్రహ్మాండంగా వేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళు ఏ లెక్కతో ఇచ్చిన చేతికి తెలుసు కదా. నేను విమర్శించా, వాళ్ళు కూడా దేవుళ్ళే. నేను నాకు రాదు. అటువంటి పరిస్థితిని తీసుకొచ్చిర్రా లేదా? గడ్డు కాలంలోనే వచ్చి ఇవన్నీ సాధించుకుంటూ వస్తుండ్రా లేదా? 6 ఐటాలు చేసిండ్రా లేదా? ఆర్టీసీ పట్ల బస్సులా మా సోదరమణులు ఫ్రీగా పోతున్నారా లేదా? ఇప్పటికి కూడా ఎన్నైనా కానీ పోతున్నారా లేదా? ఎంతమంది బాధపడతలేరు, ఎంతమంది హ్యాపీ ఫీల్ అవుతలేరు ఇప్పుడు? అప్పుడు పోతుంటే బస్సులలో ఛార్జెస్ ఎన్ని అవుతుండే? ఆ ఛార్జెస్ వాళ్ళ ఇంటికి సరిపోతలేవా? మా అక్కజేలండి ఎవరే కానీ ఆ వచ్చిన పైసలు ఇంటికైతే చేస్తుండ్రు కదా. అందులో 70% అయితే మిగిలిన పైసలు ఇంటికే పెట్టుకుంటున్నారు ఖర్చు. మగవాళ్ళు అయితే ఏమో నేను చెప్పలేను. ఆడవాళ్ళు వాళ్ళు సోదరమణులు వాళ్ళు దానికి సేవింగ్ చేసుకుంటున్నారు. ఎంతోమంది ఉన్నారు బయట కొలువులు చేసేటోళ్ళు, ఉద్యోగాలు చేసేటోళ్ళు, చాలామంది అలా ఉన్నోళ్ళు పోయేటోళ్ళు. అది ఎందుకు అనవద్దు మనం? ఇది ఓటర్ బ్యాంక్, ఇది కూడా మంచి స్టాండర్డ్ ఓటర్ బ్యాంక్. ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ గారికి ఇది చాలా ఓటర్ బ్యాంక్. ఇది నా దృష్టి మీద మామూలు మాట కాదు. ఇక ఎకరాకు 2 ఎకరాలు అవి కూడా ఫార్మాలిటీస్ జరుగుతున్నాయి, చేస్తున్నాడు. ఎక్కడ అసలు సమయం ఏడు దొరుకుతుంది వాళ్ళకు? ఆయన కూడా పాపం బాగా కష్టపడుతున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రులు కూడా బాగా యాక్టివ్, ఎక్కడ కూడా మిస్యూజ్ లేదు. ఇవన్నీ చేయంగా ఇంకా మనం ఎందుకు బాధపడతాం? చూస్తున్నాం మా తమ్ముళ్లకు ఉద్యోగాలు రావట్టే పరోపరి చేస్తాడు ఆయన. ఇప్పుడు వచ్చే ఫండ్స్ 30 కోట్లు, 30,000 కోట్లు, 30,000 కోట్లు చాలా ఇష్టపడుతున్నారు. ఇక్కడ బుక్కడు అన్నం తిన్నా, చక్కటి గాలి, ప్రశాంతమైన మనసులు, మంచి వాతావరణం అని ఇష్టపడతారు అందరూ. అది ఉంది అందరికీ. పోలీస్ వ్యవస్థ గురించి బ్రహ్మాండంగా ఉందమ్మా. పోలీస్ వ్యవస్థ విషయం నేను మాట్లాడేంత మనిషిని కాదు. వాళ్ళది బాధ్యత ఏముందో సాధిస్తున్నారు. ఎక్కడ ఇది లేదు. అస్ట్రాలజీరా ఓ దొంగతనం అయితే ఇమీడియట్గా పట్టుకుంటారు, ఒకటి మర్డర్ చేయించినట్టు ఇమీడియట్గా ఎంక్వైరీ చేస్తారు. ఇది వాళ్ళ దగ్గర ఉన్న ఆ దేవుడు. తెలంగాణ పోలీస్ అంటే చాలా మంచి పేరున్న వాళ్ళు. అదే విషయం నేను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా. 11,000 మంది, అది మా ముఖ్యమంత్రి గారు, మా బట్టన్న శ్రీనివాసరెడ్డి, వీళ్ళందరూ, మా పురుషోత్తమ వీళ్ళందరూ సాధియాలని నేను అనుకుంటాను. ఇంకేం లేదు, వాళ్ళకి అదే అడుగుతున్నారు. ఎందుకంటే దినమంతా రోడ్ల మీద ఉంటారు. కొద్దిగా మిస్యూజ్ ఆఫ్ చాలా అందరికీ ఇది వేస్ట్. దానివల్ల బాధపడుతుంటారు. ఎక్కడో వాడు దుకాణం పోవాలంటే ఆడ బండి పెడితే అనిపిస్తాను. అది కావద్దు. మీరు ట్రాఫిక్ వన్ సైడ్ రాంగ్ సైడ్ పోతే అది ఇచ్చేయండి, అది ఒప్పుకుంటారు. రైట్ సార్. ఇక ఆరోగ్య శాఖ పనితీరు గురించి బాగుంది. ఇప్పుడు వచ్చిన సంది ముఖ్యమంత్రి గారు బాగా స్టెప్ తీసుకుంటున్నారు. హెల్త్ మినిస్టర్ కూడా ఇమీడియట్గా యాక్షన్స్. ఇప్పుడు ఎంతమందికి వస్తుంది జ్వరాలు, పోవడం జ్వరాలు వస్తున్నాయి, అయినా తగ్గిస్తున్నారు, డిసిషన్ తీసుకుంటున్నారు, పంపిస్తున్నారు. ప్రతిసారి రేవంత్ రెడ్డి గారు కూడా అలర్ట్ మనిషి, అంత డల్ కాదు. అన్నీ అబ్జర్వ్ చేస్తుంటాడు, అన్ని విధాలు వింటుంటాడు. పేషెన్స్ మనిషి, ఓపుకున్నది. ఎదుటోడు ఏం మాట్లాడినా కూడా దానికి రివర్స్ రాడు. అది ఉంది ఆయన దగ్గర. అది ఉంది కాబట్టి ఇంతమందిని సంలాంచుకుంటూ పోతాం. అందరూ అన్నబట్టి ఆయన కూడా మంచి వ్యక్తి, తెలియగలడు, పీదోళ్ళు ఏందనేది తెలుసుకుంటాడు. అందరూ అంతే ఉన్నారు. మా శ్రీనివాసరెడ్డి సాబ్ ఏంది, వీళ్ళందరూ కొన్ని కష్టం రానియరు. అది ఏదో కొద్దిగా డీలింగ్ది, ల్యాండ్స్ది, ఎల్ఆర్ఎస్ది
అది కొన్ని ఉన్నాయి ప్రాబ్లమ్స్, అవి ఇమీడియట్గా డిసిషన్ తీసుకుంటే నలుగురికి ఉపయోగపడుతుంది కదా, అది ముఖ్యం కదా. అన్ని లక్షల మంది ఉన్నారు ఆడ, అది తీసుకోవాలంటున్నాం, చేయాలి. ఇక నేను చెప్పేది ఏంటంటే పెద్ద మనుషులు అన్నీ గమనించడం వల్ల తప్పకుండా ఇక నాకు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే నేను పోతాను, తప్పకుండా చేస్తాడు. నేను చూస్తలేనా ఎంతమంది చూడండి, వాళ్ళందరూ ఇవాళ యాడ్ చేస్తే ఎందుకు యాడ్ చేస్తాం. మా చెన్నారెడ్డి సార్ కూడా చేయలేదా, తెలంగాణ కోసం చాలా చేసిండు ఆయన కూడా. కరే సవాళ్ళు ఏలోగా కరికే గయే ఓ ఆత్మీయత వాళ్ళందరికీ వచ్చింది, అదే పుణ్యం. నేను అదే అంట, వాళ్ళందరూ ఉన్నారు మంచి ప్రేమగా, తిన్నా కొద్దిగా అంత అయినా కూడా ఆ ప్రేమ అనేది అందరి ఇళ్ళల్లో ఉంది, అందరికీ ఉంది, అది ముఖ్యం ఉంటుంది. ఈయన ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటూ పోతున్నారు. ఇవాళ తీరుగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయి ఇక్కడ, మామూలు మాట ప్రాజెక్ట్సా 33,000. నేను నాకంత నాలెడ్జ్ లేదు కానీ విన్నాను నేను, అది కరెక్టే, అది జరుగుతుంది కూడా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేస్తుంది ప్రాజెక్టు, ఇవి అవి రీజన్ అదే. ఈ వాటర్ అనేది ఎక్కడికి వెళ్ళి పోవాలో అక్కడికి వెళ్ళి పోవాలి, అది బ్లాక్ చేస్తే. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తే చిన్న ఎగ్జాంపుల్ గడిపేటు హుస్సేన్ సాగర్ అని, హిమాయత్ సాగర్ అని, ఇవి ఒకప్పటి సంది ఉన్నాయి. తెలంగాణ కోసం కాదు, హైదరాబాద్కు ఇది వంశం, అట్లా నీళ్ళు ఇచ్చారు. అటువంటి దాంట్లో కూడా బ్లాకేజ్ అయితే ఎట్లా, జర ఓపిక పట్టాలి, బాధపడద్దు. మీరు ఒక్కరు అట్లా సాకారం చేస్తే ఇవాళ కోట్ల లక్షల మందికి లాభం అనుకోవాలి, అది పుణ్యం అనుకోవాలి, ఏం శాశ్వతం కాదు అని నేను అంటాను. ఇక రైతులు పండించే పంటల గురించి ప్రభుత్వం ఏ విధమైన సపోర్ట్ చేస్తుంది, మంచి సపోర్ట్ చేస్తుంది, అందరి దగ్గరికి కొంటుంది, వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూస్తుంది. నడుస్తున్నాయమ్మా, మనసున్న మనుషులు వీళ్ళంతా, అటువంటి పరిస్థితి లేదు. నేను ఎవరిని ఒకరి భాష మాట్లాడా, చూస్తున్నా కాబట్టి చెప్తున్నా, నేను వింటున్నా కాబట్టి చెప్తున్నా. ఊర్లలో కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి సార్ మాకు, ఇవన్నీ వస్తున్నాయి అంటున్నారు. రైతు బంధు కూడా తొందరగా వస్తే బాగా అంటున్నారు, అది కూడా వస్తూనే ఉన్నాయి. ఏం చేస్తాడు ఆయన కూడా, ఫండ్స్ ఉండాలి కదా. అయినా దిద్దుతున్నారు, కరెక్ట్గా పోయేలా కరెక్ట్గా వస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు. చూస్తూనే ఉన్నాం. 1.5 lakh దొరకలేదంటే ఇంటికి పంపిస్తున్నారు, మీరు రాకండి, ఎంఆర్ఓ చుట్టూ తిరగకండి, వాళ్ళు ఆర్టీఓ చుట్టూ తిరగకండి, మేము పంపిస్తా, ఎందుకు డిస్టర్బ్ అయ్యింది, ఏ దిక్కేది డిస్టర్బ్ అయ్యింది, అట్లా పంపించి కరెక్ట్గా చేస్తున్నారు, ఇస్తున్నారు. ఇది ఉందా, మంచి పనే కదా, సంతోషపడదాం. ఇట్లా జరుగుతుందమ్మా. ఇక ముఖ్యమంత్రి పాలన విధి విధానాలపై మీ అభిప్రాయం ఏమిటి? మంచిగా ఉందంట. ఎవరు ఆయన, జయపాల్ రెడ్డి సార్ కుటుంబంలో మనిషి ఆయన, నేను పొగుడతలేను, నేను ఆయన అంటలేను, అది ఆయన అట్లా పేరు తెచ్చుకున్నాడు. జయపాల్ రెడ్డి సార్ కూడా మా అమ్మ, అది ఎవరు మోతిలాల్ నెహ్రూ కొడుకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ. నేను భాషని ఇస్తలేను, ఉపదేశం కాదు, వాళ్ళ వంశం ఏందనుకుంటున్నాం. మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ చదువుకుంటప్పుడు ఆయన స్కూల్ పోతే 10 కార్లు పెట్టి 5 కార్లు పెట్టాడు స్కూల్ చుట్టూ, ఏ కార్లు అన్నారు అని నా కొడుకని. అటువంటి దానికి ఉన్న మహనీయుడు ఆయన చుట్టూ సేవ చేసుకుంటూ వచ్చిండు. ఆయన కూతురే ఇందిరాగాంధీ, స్వర్గీయ ఇందిరాగాంధీ, ఆమె కూడా ఎంత సేవ చేసింది దేశానికి. మరి ఆమె కొడుకే రాజీవ్ గాంధీ సార్, ఆయన కూడా ఎంత సేవ చేసిండు. వీళ్ళు ఏం సుఖపడ్డారు, దేశాన్ని త్యాగం చేసిండు. రాజీవ్ గాంధీ అమ్మనే మా సోనియా గాంధీ గారు. మరి సోనియా గాంధీ గారు తెలంగాణలో బాధపడుతుంటే ఆమెనే కదా చేసింది. సోనియా గాంధీ చూసి బాధపడలేక చూసింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ చూడరాదు, ఎంత కష్టపడతాడు, ఎంత తిరిగిండు ఆయన, ఎన్ని విధాల సింపుల్గా. ఎవరు కనబడ్డా, ఈ అమ్మ కనబడ్డా ఆమె దగ్గర పోయి పలకరిస్తాడు, సింపుల్. మరి ఆ విధంగా ఆయనను ఇబ్బంది కూడా పెట్టారు, క్వార్టర్లకి వెళ్ళి కూడా డిస్టర్బ్ చేశారు. అయినా ఆ వంశం అట్లుంది, గరీబుల ఆశీర్వాదం వంశానికి ఉంది. ఏమి కాలే, న్యాయమూర్తి లేక న్యాయమూర్తులు దేవుడు లేక అంత న్యాయం జరిగింది. ఇవాళ ఆయన చేస్తున్నాడు మంచి పద్ధతి. రాహుల్ గాంధీ సార్ సింపుల్, సిన్సియర్, అందరితోని కలగలుపుకుంటాడు, మంచి ప్రేమ మాట్లాడతాడు, తప్పేం లేదు కదా. కుటుంబమే దేశాన్ని సేవ చేసిన భాష, దేశానికి ఆ ఖాందాన్నే చెప్తున్నా నేను, అక్కడికి వెళ్ళి చెప్తున్నా, కొత్తగా రాలేవు. అటువంటి మహనీయులు తప్పేముంది, మంచి చేస్తున్నాడు, అందరినీ మంచిగా కలుపుకొని పోమంటాడు. రేవంత్ రెడ్డి సార్ కూడా మంచిగా పోతాడు, మాట్లాడతారు. మా మినిస్టర్లు అందరూ చాలా దగ్గర ఉన్నారు, వాళ్ళు కూడా అట్లా ఉన్నారు. ఇలా భేదాలు ఎవరిది శాశ్వతం కాదు, ఏ పోస్ట్ శాశ్వతం కాదు, ఎప్పటి శాశ్వతమే ఉంది. జీవితంలో మంచితనమే మనకు పనికొస్తుంది. ఏది ఉన్నా కొద్ది రోజులే, ఎవరికైనా కొద్ది రోజులే, 10 అయినా అదైనా. ఆ 10 ఉన్నప్పుడు నలుగురు సేవ చేయాలి, నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి సాకారం చేయాలి. ఏదైనా ఇచ్చేది ఉంటే 10 కూడా సిన్సియర్ వాళ్ళకి ఇవ్వాలి, అది నా ఒపీనియన్ నేనంట. అది మా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉంది, ఆ తెలివి చేయగలుగుతాడని నేను అనుకుంటాను. ఇక ప్రాజెక్టుల వల్ల ఏ మేర లబ్ధి చేకూరుతుంది? చాలా లబ్ధి కురుతుందమ్మా. ప్రాజెక్ట్ అంటే ఏమనుకుంటున్నాం, నీళ్ళ వల్లనే కదా పంట పండేది, ఆ గంగమ్మతోనే కదా పంట పండుతుంది. ఎక్కడన్నా నీకు ఇబ్బంది అయిందా మన తెలంగాణలో?
ఇన్ని గంగమ్మ పడే ఏం ఇంత కాకుండా జరుగుతుంది. అది పరిపాలన చేసేటోళ్ళు కూడా మంచితనం ఉండాలి. అది ఉండాలి దగ్గర ధర్మం ఉంది. నేను ఎందుకన్నా ధర్మం ఉందమ్మా. ఆ ధర్మం ఉండప్పటికీ జరుగుతుంది. వీళ్ళు కూడా బాగా కష్టపడ్డోళ్ళు, బాగా సేవ చేసేటోళ్ళు, అదే పద్ధతిగా పోతుంది. మంచిదే కదన్నా. నేను తినాలి, నేనే బాగుండాలి అంటోళ్ళు కారు. నలుగురు బాగుంటే నాకు పుణ్యం అన్నటోళ్ళు వీళ్ళు. అది చేసేదే మంచి పుణ్యం. పదవులు శాశ్వతం కాదు, పవర్ శాశ్వతం కాదు. చూడలేదా మేము ఎంతమంది చూస్తలేదు. పేరు ఎందుకు యాద్ చేస్తున్నాం వాళ్ళది? వాళ్ళట చేసిపోయినప్పుడు ఇప్పుడు యాద్ చేస్తాం. గంతే పనికొస్తుంది. ఇక కుల వృత్తుల వారికి ప్రభుత్వం ఏ విధమైన సహాయ సహకారం? నేను అంబేద్కర్కు నేను చీఫ్ ప్యాటర్న్గా ఎన్నో చేసింది. ఈమె అనొద్దు కానీ సరిగే వెంకటస్వామి సాబ్ కూడా నా అనేది మురళీధర్ రెడ్డి, నీ పేరు గద్దార్ సాబ్ అనేది. నీ పేరు మురళీధర్ రెడ్డి కానీ ఎక్కడ చూడ నువ్వే వస్తుంటావా, మాకు చాలా మంచి వ్యక్తి వాళ్ళు అన్నారు. నాకు ఉన్నాయి నా దగ్గర సర్టిఫికెట్ నేను వాళ్ళే అన్నాయి. అది కులం వస్తే ఉండని సంతోషం. వాళ్ళ ఆత్మీయత కూడా ప్రేమస్తులు వాళ్ళు కూడా. కులాలని కాదు, గుణం మంచిది వాళ్ళది కూడా. చాలా గుణం, మంచి గుణం వాళ్ళది. నేను ఎందుకు అనాలా? మంచిదే. అందరం అది తీసేది ఉంటే ఉండని, నేను కాదని కాదు. కానీ దళిత బంధు కూడా అలా దొరకకుండా తినేసాను కొంత దరిద్రుడు. ఏం లాభం? అది బాధ అనిపించింది. నేనా ఇప్పుడు అది కనబడితేనే ఉంది ముంగట్నే. ఇక బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారు. వాటి మీద మీ అభిప్రాయం? బీజేపీ అయినా ఒకటే, బీఆర్ఎస్ అయినా ఒకటే. మానవత్వం అందరి గుండెలు ఒకటే అమ్మ. ఊకే పార్టీలు పెట్టి ఎందుకు బాధపడదాం? నలుగురికి ఇంత బుక్కడు అన్నం దొరకాలి, గుక్కడి నీళ్ళు తాగాలి, ప్రశాంతంగా పడుకోవాలి. అది ఆలోచన చేద్దాం. ఏం తీసుకుపోతా? ఇవాళ నేను జరిగిపోతా, నేను ఏమవుతుంది? ఆడనే పోతా, ఏముంది? నేను తీసుకుపోతాను ఎంబడి. ఏమి రాదు. ధర్మం, న్యాయం, పుణ్యమే వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అది వంశానికి వస్తుంది. మరి అదే అనుకోవాలి నేను. ఇప్పుడు ఎందుకు అనవద్దు? నేను మా జయపాల్ రెడ్డి సార్ కూడా చాలా ప్రేమగా చూస్తుండే. మేము బోంగని చాలా పలకరిస్తుండే. ఏడున్నా వస్తుండే మా దగ్గర. సేమ్ రాజశేఖర్ సార్, ఆయన దియోతీన పెట్టు. ఎస్ మా ఇక నేను ఎందుకు అనాలి? మా గీతక్క కూడా అట్లే మంచి మనిషి. వాళ్ళ ఫాదర్ వీళ్ళందరూ. ఈయన కూడా అదే రకంలో ఉంది, అదే కష్టపడుతున్నాడు. బాగా యాక్టివ్ మ్యాన్. రేవంత్ రెడ్డి గారు మంచి యాక్టివ్. వాళ్ళ సొంతం అన్నను తమ్ముందో అది కూడా డిమాలిషన్ అయితేనే ఉంది. ఎక్కడ భేదాలు లేదు చెప్పండి? భేదాలున్నాయా? ఇంత పూర్తిగా సాక్రిఫైడ్ ఎవరు ఉన్నారా? చేస్తున్నాడు ఆయన. అది కూడా చేపిస్తున్నాడు. ఇది అవుతుంది. 200 చర్యలు 400 చర్యలు ఇటువంటి జరిగినాయి. ఆ జరిగిన దానికి 400 కూడా కోటి ప్రజానీకానికి మీరు సేవ చేసినట్టే. ఎందుకు అనుకోవాలి మీరు అట్లా? మీ సేవ అనుకుంటాం మేము. అది మీ పుణ్యం. ఇవాళ అడగా వేరే దాన్ని అడతావు. ఏముంది? డబ్బు వస్తుంటుంది, పోతుంటుంది. అరంగనాథ్ సార్ కూడా సిన్సియర్, మంచి ఆఫీసర్, పేరుంది ఆయన, గట్టి మనిషి. ఏం కాదు ఆయన కూడా, తప్పు చేస్తలేడు ఆయన. ఇది గమనించాలి. పోలీస్ అధికారులు అందరూ మంచిగా పనిచేస్తున్నారమ్మా. ఏమనొద్దు. 24 అవర్స్లో దొంగలా పట్టుకుంటారు. మిస్యూజ్ కానియరు, ఎక్కడ కూడా చీటింగ్ కానియరు. కమిషనర్ అయినా, పోలీస్ డిపార్ట్మెంట్స్ అయినా వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ధర్మత వాళ్ళు పాటిస్తున్నారు. మంచిగా పెట్టిండు అడ్మినిస్ట్రేషన్ కూడా. రాత్రి పెట్రోలింగ్. ఎస్, ఇక ఇది ఒకటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా. 10,000 12,000 మంది ఉన్నారు. వాళ్ళు పాపం జర హోంగార్డులు బాధపడుతున్నారు. ఇది మా పితామహుడు రేవంత్ రెడ్డి సాబ్ ఆత్మీయత. మా బట్టన్న శ్రీనివాస్ రెడ్డి సాబ్ వీళ్ళందరూ కలిసి ఇమీడియట్గా దీన్ని జర చేయాలని నా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అది స్వామివారి దయ. ఆయన మీకుంటాడు ఈ పని చేస్తే. వాళ్ళు తల్లాడుతున్నారు పాపం. ఇక ప్రభుత్వంపై వస్తున్న విమర్శల గురించి ఇక నడుస్తుంటుందమ్మా. ఇది కామన్. అది ఆశీర్వాదం అనుకోవాలి. అపోజిషన్ అనేది ఉంటుంది. అపోజిషన్ లేనిది ఎట్లుంటుందమ్మా? పాపం అంటుంటారు వాళ్ళు. వాళ్ళే బాధలు అవుతాయి. వీడు మంచిగా ఇస్తున్నాడు కదా, వీడు మంచిగా చేస్తున్నాడు కదా, వీడు ఎట్లా కింద పడిపోతాడు. వాళ్ళ ఇష్టం. వాళ్ళు అనవసరంగా నేను ఎవరి పేరు చెప్తలేను. ఇది సహజం. అంటుంటారు, వింటుండాలి. తప్పు లేదన్న. ఎవరేమంటే ఏముంది? చేసేది మంచి కార్యక్రమాలు చేస్తుంది, ఎల్లకాలం ఉంటుంది. 100% ఎప్పటికి ఉండదు నేను దగ్గర. ఇవాళ మా ప్రధానమంత్రి కూడా 100% వచ్చిందా? సపోర్ట్ తీసుకున్న ప్రధానమంత్రి. ఇది సహజం. దాన్ని మనం బాధపడద్దు. మన పని మనం చేసుకుంటూ పోవాలి. అది ముఖ్యం. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంత మేరకు మంచిది ఇస్తున్నాడు ఫండ్స్. ఎందుకు ఇస్తలేడు? నేను ఎక్కడ మాట్లాడాలి? మంచిది ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు తెస్తున్నారు, మా బాయ్ సాబ్ కూడా చేస్తున్నారు, అందరు తెస్తున్నారు. ఫండ్స్ ఎందుకు ఇస్తలేరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి సాబ్ చేస్తున్నాడు, రోడ్స్ అవి ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ చేస్తున్నాడు. ఎవరు తెస్తలేరు? మా సీతక్క కూడా అడుగుతుంది. సీతక్క కూడా ఏం తక్కువనా? మంచి మనిషి. ఆమె కూడా ఎంత సిన్సియర్.
కొండ సురేఖ అక్క వీళ్ళందరూ ప్రేమస్తున్నమ్మా, మంచి పెట్టిర్రు, మంచి వీళ్ళంతా ధర్మం పాటిస్తోళ్ళు. అది పుణ్యం. ఇవాళ నాకు ఉన్నంత కాలం ఉంటా, కానీ నలుగురు పుణ్యమే నాకు వస్తుంది. ఏమి రాదు. ఏం తింటున్నాం అంత పెద్దగా? ఏం తింటున్నామమ్మా? మామూలు తిండి అందరు ఏం తింటున్నారు? డాక్టర్లే చెప్తున్నారు తక్కువ తినాలి, ఎక్కువ ఉల్లాసంగా ఉండాలి. అదే నడుస్తుంది. ఎవరు తాగుతున్నాం? ఇక అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకొని నేను మామూలు మనిషి, నాకు ఎక్కువ మాట్లాడరాదు. అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు ఎక్కువగా వస్తున్నాయి, కారణం ఏమంటారు? సహజం, అది మంచి జరుగుతుంది. ఏం తప్పు చేస్తున్నారు? అందరిని కలుపుకొని పోతున్నారు. 55,000 అప్లికేషన్లు వచ్చినాయి. నేను వేరేది మాట్లాడాను. 55,000 అప్లికేషన్స్ సాల్వ్ అయినాయి. ఒక బండ్ల చిన్న జట్ల కచ్చరు వస్తే చేయలేకపోయాను. వీళ్ళు ఇమీడియట్గా దాని జట్ సాఫ్ చేస్తున్నారు, బండి నడుస్తుంది. అటువంటి ఎన్నో కేసులు వస్తున్నాయి. 55,000 వచ్చినాయి. అవి సాల్వ్ అయితే లేవా? సఫిషియెంట్ కాదా? అప్పుడు కాకపాయ తిరిగి సద్దురు అన్నట్టు ఉండే. నిజంగానే అట్లా జరిగింది. ఎవరిని తప్పు పడతలేండి, కొంతమంది మిస్యూజ్ చేసినట్లా. ఇప్పుడు అటువంటిది లేదు. ఇప్పుడు చాలా ఆదర్శంగా అవుతుంది. సిన్సియర్. ఎవరు పోయినా పనులు అవుతున్నాయి. ఎవరికి ఏమైనా బాధలు వస్తే ఇమీడియట్ పోతుంది. అరే రెవెన్యూ ఏందా లంగా పనులు? ఆ ఎంఆర్ఓ చూస్తే నాకు మళ్ళా ఆ సెల్ ఫోన్ చూడబుద్ది అయిందని. ఎట్లా కొట్టిందని కాగితం దేగండి. ఈ డిస్ప్యూట్ ల్యాండ్ ఇక్కడ బుట్టలు పడిస్తాడు. ఏమిరా వాళ్ళ ప్రాణం పోయింది ఒకది. ఆమె అదే అన్నది, నీ దిక్కేళ్ళి ప్రాణం పోయిందని. ఆ షాక్ ఇట్. మంచి చేసింది ఆమె. నిజంగా ఆమెకు నేను స్వామివారి దయ వల్ల ఆమెకు దండం పెట్టాలనుకున్నాను. వాడు ఎవడు మాట్లాడుతాను? ఏమో తింటావు, 5,000 10,000 తింటావు అని ప్రాణం వస్తుందా అమ్మ? కలెక్టర్ ఇమీడియట్ సస్పెండ్ చేయమన్నాడు. ఆమె కలెక్టర్ ఫోన్ చేసి అది ఎవరు పెట్టింది? డిపార్ట్మెంట్ రెవెన్యూ మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ మంచి పని చేసి. లేకుంటే ఏంది ఈ దాంట్లో కాడ రావడం, ఆ దాంట్లో కీడు రావడం, రాత్రి నంబర్ పెట్టడం, రాత్రి చేంజ్ చేయడం, ఏంది అది? మంచి స్టెప్పే ఇవన్నీ. ఇక ఎమ్మెల్యేల పనితీరు గురించి ఏమంటారు? వాళ్ళ పనాలు చేస్తున్నారు. ఏమంటారు? ఏం మళ్ళీ అంట నేను వాళ్ళ ధర్మత వాళ్ళు. ఓకే సార్, ఇక పార్టీని నమ్ముకున్న వారికి ఎటువంటి న్యాయం జరుగుతుందండి? మంచి జరుగుతుంది మేము అనుకుంటాం. నలుగురు బాగుంటే నేను బాగున్నట్టు అనుకుంటామ్మా. నేను ఆ రోజు సంది కూడా ఉన్నోన్నే చేసినోన్నే పార్టీ కోసం. ఆ పార్టీ రాకముందు కూడా నేను ఇది కూడా చెప్తున్నా. రాజశేఖర్ సాబు, చంద్రబాబు నాయుడు సీఎం ఉండే, రాజశేఖర్ సాబు, గులాం నబీ ఆజాద్ సాబు, మా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సాబ్ జరిగిపోయాడు. వీళ్ళందరూ డిస్ట్రిక్ట్ తిరిగేది బస్సులలో. ఆ డిస్ట్రిక్ట్ పోతే ఒంగోలు పోయినరు. ఒంగోలు పోతే జ్వరం వచ్చింది ఆయన గులాం నబీ ఆజాద్ సాబ్. ఏడ పండుకోవాలంటే అప్పుడు ఉండ్రి నా ఎంబడి ఉన్నోళ్ళు అక్కడ ఉండ్రి, అలా తెలిసిపోయింది అలా మురళీధరెడ్డి సాబ్ తమ్ముడు ఇక్కడ ఉందని. అప్పటిదప్పుడే రాత్రి అని చేస్తే అవి పడుకున్నారు. తెల్లారి రాజశేఖర్ సాబ్ ఆ గెస్ట్ హౌస్లోకి పోయి అక్కడ టిఫిన్ చేసి తర్వాత సీఎం అయ్యింది. ఎక్కడ చేయలేము మేము పార్టీ కోసం ధైర్యంగా చేసినాం. కానీ మేము చెప్పుకో నేను అది ఇది అని మాట్లాడాను. ఫేర్గా చెప్తున్నాను. స్వామివారి ప్రమాణమే చెప్తున్నాను. ఇక అది వాళ్ళకి తెలిసి ఉండాలి. 17 ఏళ్ళు బ్లాక్ అధ్యక్షుని చేస్తే ఎవరిని గెలిపేయలేదు? బి కృష్ణ గెలిపలేదు. ఎవరికి బయటికి వెళ్ళి చెప్పి గెలిపించేది. మరి నువ్వెందుకు కాలేదంటే నాకు అట్ట అవకాశాలు రాగా నన్ను ఇట్లా చేసింది. లేకుంటే నేను మంత్రిని అవుతుంటే చెప్పి గెలిపించేది. అడుగుమానికి ఎవరన్నా ఆ పొజిషన్ ఉంది. ఇప్పటికి కూడా ఛాయిస్తున్నాను. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నన్ను సాయం చేయాలని నా మనసు పోతుంటాను. నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడాను. 150 మంది జరిగిపోయిన వాళ్ళకి నేను నా తోచింది పోయి ఆత్మీయత వాళ్ళకి సహకరిస్తాను. అది ఉంది నా దగ్గర. నాకు మిడిల్ కావాలని కాదు, నాకు ఎవరు ఇవ్వాలని లేదు. అదే పుణ్యం, అదే పనికొస్తుంది. మా నాన్నగారు కూడా అట్లా చేసిండు. అప్పుడు అట్లా చేసిండు. మా నాన్నగారు సంపాదనది గోలే, బీద ప్రజ మంచి అందరు సహకారం చేయాలని. అరే మా దగ్గర బక్రీద్ అయితే సగం పడ మాంసాలు వస్తుండే మా నాన్న బార్కాస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి. అట్లుండే మా పరిస్థితి. నేను అదే చెప్తున్నా కదా, నాకు ఆ భేదాలు ఉన్నాయి. వాళ్ళు కూడా మంచి వాళ్ళు. హసన్ బాయి వీళ్ళందరూ చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు ఎందుకు అనాలి మనం? మా నాయన కూడా మంచి పని చేసిండు. ఫీలింగ్ వద్దు. అందరి ప్రాణము ఒకటే. అందరు ఇక్కడనే బతకాలి, ఇక్కడనే ఉండాలి. మనమంతా ఏం భేదాలు అది. ఇక రాష్ట్రాభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఇప్పుడు అవుతుందా లేదా? అప్పుడు అవుతుండే కానీ కొంతమందే నడిపించారు. కొంతమంది దగ్గరికే పోయింది వ్యవహారం. కొంతమందితోనే జరిగిపోయింది. అది మిస్యూజ్ చేశారు ఆయనని. ఆయనను కూడా ఏమన్నా నేను మిస్యూజ్ చేశారు. వాళ్ళదే రాజ్యం, వాళ్ళే లంగపని, వాళ్ళే దందాలు, వాళ్ళదే. ఇక ఏమంటే దానికి ఇవాళ అట్లా కాదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నాడు రేవంత్ రెడ్డి గారు. మంత్రులు అందరినీ ఆకర్షితులవుతున్నారు. అది ముఖ్యం. ఎవరిని వన్ సైడ్ ఈగోయిజం లేదు. అందరూ సమానమని పోతున్నారు. ఏదే కానీ ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అటువంటిదే డిపార్ట్మెంట్లో సస్పెండ్ ఇమీడియట్. ఎస్
ఆ 14దే ఒక డిస్టర్బ్ అనిపిస్తుంటుంది. ఏం చేయాలి? టీఎంసీ తిరిగాడు, నేను మళ్ళా నువ్వు ఏ ఎమోషన్ ట్రాన్స్ఫర్ చేసి మంచి పని చేయి, ఆ ఏసీ కూడా చేయాలి. అరే ఏందది? మీ ధర్మత బాబు, మీ జీతాలు వస్తున్నాయి, డ్రైవర్లు వస్తున్నారు, మీకు అన్నీ ఉన్నాయి, తిరగాలి, ఎక్కడ ఇబ్బంది ఉన్నదో చేయాలి. అదే ఓటర్ బ్యాంక్. ముఖ్యమంత్రి ఎంత అని తిరుగుతాడు, బట్టాన్ని ఎంత అని తిరుగుతాడు, వాళ్ళు ఎంత అని చేస్తారు. ఈ లోపల పోజులు ఎవరు చేయాలి? ఇవి మేము చూస్తుంటాం కాబట్టి చెప్తాం, అది వినాలే, రావాలి. సరే కొన్ని మిస్యూజ్ అవుతున్నాయి, మళ్ళీ కూడా బాగా కంట్రోల్ చేసిండు, ఇవన్నీ బయటికి తీసుకొచ్చాడు. ఇవాళ క్యాచ్ పిట్లు కూడా బిఫోర్ రెయిన్ సీజన్ కంటే ముందు కడుతురు. అప్పుడు పాపులేషన్ తక్కువ నడిచింది, ఇప్పుడు పాపులేషన్ పెరిగింది, బయటికి వెళ్ళి కూడా వస్తున్నాం. మరి అటువంటిప్పుడు క్యాచ్ పిట్ కట్టి మరి డిసిల్టింగ్ చేస్తే ఆ వాటర్ అందులోకి వెళ్ళిపోతుంది. అది చేయలేదు, ఎందుకంటే తెలియకుండా నడిచింది కాబట్టి చేయలేదు. ఇప్పుడు టైట్ చేస్తున్నాడు, ముఖ్యమంత్రి టైట్ చేస్తున్నాడు, మంత్రులు టైట్ చేస్తున్నాడు, సకాయ ఇంకా కొంతమంది కావాలి. అసలు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే డిస్మిస్ చేయాలి. ఈ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఒకటి గడబడవుతుంది, దీనివల్ల గవర్నమెంట్ బదలామవుతుంది. కిందోడే మీటర్ సరిగ్గా పెట్టరు, దొంగ బిల్లు వేస్తారు, కట్ చేసేందుకు వస్తారు. ఇది ఫ్యాక్ట్, నేను 100% మాట్లాడతాను. దీనికి మెజారిటీగా సపోర్ట్ చేస్తారు. మీకు దీని మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఆ లైన్ మెయిల్ని ట్రాన్స్ఫర్ చేయండి, ఎక్కడైనా పంపించండి, ఏడీని కూడా చేంజ్ చేయండి. ఇది ఫ్యాక్ట్, నేను మాట్లాడు ఓటర్ బ్యాంక్ కోసం మాట్లాడుతున్నాను. ఇక గతంలో జరిగిన అవకతవకలు ఈ ప్రభుత్వంలో చాలా తగ్గినాయి. డిపార్ట్మెంట్కి వెళ్ళి కూడా తిరుగుతున్నారు. అటువంటి డబుల్ గేమ్ ఆడతలేరు. ఈయన ల్యాండ్లో ఆడు, ఆ ల్యాండ్లో ఈడెక్కి ఇవ్వడం, అది చేయడం, ఇంటికి పంపిస్తున్నారు. చెప్తే కదా అమ్మ ఎట్లా కొట్టింది ఆయన, అది కొట్టింది కాదు, బాధతో కొట్టింది ఆయన. వెరీ గుడ్, మంచి ఆఫీసర్ అని ఎవరో కానీ. మరి తప్పు కదా, జీవితం అయితే వెళ్ళి జరిపాయి కదా. ఏం చేస్తారు? ఆకలి మంట, తిండి, తన స్థలం ఉండంగా బతుకుతుంటాం కదా, అది ఉంటే కడుపుండే ఇంత తినకుండా చూసి ఆనందపడతాం. అటువంటిది అంటే ఊరుకుంటారా? బలమున్నోడు గుజ్జుకపోతే నడుస్తుందా అమ్మ? అక్కడ అదే పొరపాటు జరిగింది కాబట్టి డైరెక్ట్ పోయింది, కుట్టింది, కరెక్ట్ చేయించింది, వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఎప్పటిదాకా ఇలా రాజ్యం వెళ్తారు? నేను అగరెస్ట్ కాదు, దండం పెడతాను. ఇక పారిశుద్ధ్య కార్మికుల గురించి, పనితీరు గురించి కొద్దిగా వీక్ అయింది అది పారిశుద్ధ్య కార్యక్రమాలు. ఇప్పుడు కమిషనర్ గారు మంచిగా పెట్టాడు మా అమ్మను, అమరపాలి అమ్మను. ఆమె బాగా యంగ్, మంచిగా తిరుగుతుంటుంది, చేస్తుంటుంది. సర్కిల్ వైజ్గా ఇదైతే జోనల్ కమిషనర్ కూడా తిరగాలి. జోనల్ కమిషనర్ కూడా జోనల్ అని ఏంది, సర్కిల్లో రావాలి, ఎవరు ఎక్కడ చేస్తున్నారో చూడాలి. ఏరియా వైజ్ ఎవరైనా చిన్న మొక్కలు చెప్తుంటే వినాలి. అదే ఓటర్ బ్యాంక్, అది మామూలు మాట కాదు. అది ఎమ్మెల్యే గెలుస్తాడు పోతాడు, కానీ ఓట్లు వేస్తాడు కార్యకర్తలే కదా, లోకల్ పీపుల్సే కదా. అది ఇంపార్టెంట్. మా ముఖ్యమంత్రి పట్టించుకుంటాడు, కార్యకర్తలు అంటాడు, అది అవసరం. అది ఆయనకు నాలెడ్జ్ ఉంది, అట్లనే కాబట్టి సక్సెస్ అవుతున్నాడు ఆయన. ఇక అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సమన్వయం చేస్తుంది. అందరు ఖుషి ఉన్నారు, ఎందుకు అనాలి మనం? అందరు ఖుషి ఉన్నారు. మందకృష్ణ వీళ్ళందరూ బాగా, గవర్నమెంట్ కూడా మంచిగానే చేస్తుంది. ఎందుకు మనం మాట్లాడొద్దు, అందరు బాగుండాలని కోరుకుంటున్నాం. ఆ గంగమ్మ కూడా మంచిగా వర్షం పడ్డది, ఇవన్నీ చాలా ఆనందదాయకం. ఇవి అయితే చేయడము, దీనివల్ల కూడా రేపు వచ్చే వర్షం కూడా సిస్టమేటిక్ పోతుంది, ఈ ఇళ్ళ చుట్టూ రాదు, ప్రాబ్లం ఉండవు నేను అనుకుంటాను. ఒకటి ఉంది, వాళ్ళ మనసుంటే బాధపడతా, ఆ బాధపడొద్దు. సోమవారం నాడు మీరు 1 కోటి మంది ప్రజలకు సేవ చేసినట్టు అది మీరు అన్నదానికి, అది మీ పుణ్యం అనుకోండి. ఎందుకు బాధపడతారు? శాశ్వతమా? అదేం అనుకోండి. అది డేర్ ఐ అప్రిషియేట్ ద క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ సీఎం ఆల్సో. మామూలు మాట కాదు, ఇంత స్టెప్ తీసుకున్నాడంటే చాలా డేర్ అంట. ఆయన నిద్ర కూడా పోకుండొచ్చు రేవంత్ రెడ్డి గారు, మనస్ఫూర్తిగా చెప్తున్నారు. ఇవన్నీ సమస్యలు. ఈ సమస్యలు ఏమవుతుంది? ఎదుటోడు ఏమన్నా అది వెంకటేశ్వర ఆశీస్సులే అనుకోవాలి. ఎస్, నలుగురు చేస్తుడు సేవ, తన సేవ కాదు, నలుగురు కోసం చేస్తున్నాడు. ఆనందపడదాం, తప్పేముందన్నా. ఉంటారు అందరు నన్ను ఫేవర్ చేసి దాన్ని కూడా అంటారు, ఏముందన్నా. ఇక పార్టీ బలోపేతానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? నేను ఒకటే అంట, అందరిని చూస్తున్నాడు, మంచిగా పోతున్నాడు, సంతోషపడతాను. వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం లేక నడుస్తుంది. కాంగ్రెస్ అని కాదు, ప్రజలకు ఏం కావాలో అందుబాటులో వస్తుంది, అది ముఖ్యం. ఇంత బుక్కడి అన్నం, గుక్కడి నీళ్లు, ప్రశాంతం, అది కావాలి మెజారిటీ. అందరు కోటీశ్వర్లే ఉంటారా? కొందరు ఇటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం వాళ్ళకు ఉద్యోగంలో వచ్చే జీతాలతో ప్రశాంతంగా బతుకేటట్టు అది కావాలంటున్నారు. అది జరిగిస్తున్నారు. వ్యవసాయానికి అదే జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి అని ఇస్తున్నాడు. ఏది ఇస్తలేడు చెప్పండి? ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
2 ఎకరాలు కూడా 1 ఎకరం వాడు కూడా ఇంత కడపండ తింటున్నాడు, బియ్యం ఇస్తున్నాడు, సన్న బియ్యం ఇస్తున్నాడు. ఇవన్నీ తెలివి కాదా అమ్మ? మరి ఇంకేం కావాలి? చేస్తున్నాడు. ఆయన కూడా కిందికెళ్ళే వచ్చిండు. ఇక పార్టీని నమ్ముకున్న వాళ్ళకి సరైన చేయాలి అంటారు మా ముఖ్యమంత్రి గారు. తెలియగల బుర్ర చేయాలంట. బట్ అన్న వీళ్ళందరూ ఎవరు సహకారం చేసినో వాళ్ళు సహకరించాలి, తప్పకుండా చేయాలి. ఇస్తున్నారు 60,000 మంది అప్లికేషన్ సాల్వ్ చేసినట్టే మామూలు మాట. గ్రేట్ కాదా? ఇది కావాలి కదా రేపు, ఇదే ఇంపార్టెంట్. మరి తెలియగల బుర్ర అట్లేదు ఎక్కడ పోయినా. ఇక పార్టీకి మీరు కూడా సేవలు అందిస్తున్నారు. సవాలని చేస్తూనే ఉన్నాం మేము. మా వంశమే అట్లుంది. ఇలా కొత్తగానా? మా నాన్నగారే అట్లుండే. ఏం చేయలేదు మా నాన్నగారు. మురుగుల వంశ పీరియడ్ ఉంది. అందరూ చేసిన వాళ్ళే. ఇప్పుడు చెన్నారెడ్డి సార్ వంశం చేయలేదా? తెలంగాణ అప్పుడు 2 సార్లు సీఎం అయింది ఆయన. చేయలేదా? తెలంగాణ కోసం ఎంతమంది జరిగిపోయింది పాపం. చేసిండు ఆయన. ఆయన ఇప్పుడు వెంకట స్వామి కూడా ఉంటుండే. యాదొస్తుందమ్మా మాకు. అట్లా చేసిండ్రు, మన ఈయన కూడా చేసిండు. ఎందుకనాలి మనం ఆ మాట? ఇక పార్టీ మీకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఇప్పటిదాకా నేను వేరే నమ్మినా, ఇప్పుడు నమ్మదలుచుకోలేదు. సహకారం చేశాను, చెప్పి గెలిపించాను. ఎందుకన్నా లేదు ఆ మాట? నా ఎంతనే అనొద్దు, అది దేవుడు చూస్తుంటాడు. కార్యకర్తలకు మీరు ఏమన్నా? పాపం దేవుళ్ళు వాళ్ళు ఏమంటారు? కార్యకర్తలు అమాయకులు ఓట్లు వేస్తున్నారు. వాళ్ళకు కూడా ఎంత లాభం పొందుతాడు చూడాలి. అది మా రేవంత్ రెడ్డి సాబ్ గమనిస్తున్నాడు, చేస్తాడు. మంచి చెడ్డ గరీబ్ పిల్లలు ఎవరు అనేది గమనిస్తున్నాడు. వీళ్ళందరూ చేస్తారమ్మా. బట్ట అన్న వీళ్ళందరూ ఉన్నారు అట్లా. వీళ్ళకు మంచి ప్రేమ అభిమానం ఉంది. కష్టపడ్డ వాళ్ళు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఎంత కష్టపడతాడు. ఆయన కూడా నల్గొండ హంగామా చేస్తున్నాడు ఆయన. కరెక్ట్. ఆయన కూడా ఎన్ని బాధలు పడుతున్నాడు ఆయన కూడా. వీళ్ళందరూ చేసేటోళ్ళు వీళ్ళు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ వీళ్ళందరూ ఏమనుకుంటున్నాం? డైనమిక్ మంచి సెంట్రల్కి వెళ్ళి తెప్పిస్తున్నారు ఫండ్స్. పార్టీ వద్దిగా అక్కడ డెవలప్మెంట్ చేస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్ అప్పుడు చూసుకుంటాం అన్నట్టు ఉంది. అది ముఖ్యం. రైట్ సార్. ఇక బంగారు తెలంగాణ ఆ దిశగా ఎలా అభివృద్ధి జరుగుతుందంటారు? ఇక ఇది అంతే అవుతుంది కదమ్మా. బంగారం అంటే తింటారా? బంగారం అని పేరు కానీ బంగారం దిక్కేలే అందరు ఇంత కూడు నీడ ప్రశాంతంగా బతుకోవడం, పండుకోవడం, ఎవరి పిల్లలకు ఉద్యోగాలు రావడం, వాళ్ళ తల్లిదండ్రుల ఆశతో ఉన్నోళ్ళు వాళ్ళకి ఇంత భోజనం పెట్టట్టు వాళ్ళు పీసుకు ఉండాలని కోరుకుంటున్నారు. ఏ తల్లిదండ్రులు నా కొడుకు ఇంత చేసుకోవాలి బతకాలంటారు. అది ముఖ్యం. అదే దానిలాడుతున్నారు. పిల్లలకు కూడా మా తమ్ముళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తారు ప్రయత్నం చేస్తున్నాను. 33,000 కోట్లు తెస్తున్నాను. ఇది నేను ఏదో జోక్ అంటలేదు, వాస్తవం. వాళ్ళు పోయి సాధించి తెచ్చి అది ఉంది రేవంత్ రెడ్డి దగ్గర. గట్సప్ ఉంది, చేస్తున్నాడు. అది రేపు ఇండస్ట్రీస్ రావా? ఇవన్నీ ప్రాజెక్ట్స్ రావా? ఇక దాన్ని మనం తోటోడు బాధపడుతుంటే మనం ఆనందపడడం పాపం. అది తోటోడు ఆనందపడితే మనం దాన్ని స్వీకరించాలి. అది పుణ్యం. నేను ఒకటే అంటే నేను గురువుని కాదు, నేను పెద్ద భక్తుని కాదు, నేను అనుకుంటాను. ఇక కల్వకుంట్ల కవిత గారి గురించి చూసుకుంటే నుంచి రిలీజ్ అయ్యారు. ఆమె కూడా గౌరీదేవి భక్తురాలు. ఓ అమ్మా ఏదో జరిగిపోయింది, వచ్చేసింది. ఆమె కూడా అమ్మ దుర్గామాత వదిలేసుకొని వచ్చింది. అంతే ఉందాం, ఎక్కువద్దు. ఇక కార్యక్రమంలో చివరిగా సార్, అంటే ప్రభుత్వం ఘాటు విమర్శలు చేసే విపక్షాలకు మీరు ఎలాంటి ఘాటుగా ఎలా అనుకుంటారమ్మా? అంటుంటే ఏమవుతుంది? ఆశీర్వాదం అనుకోవాలి. వాళ్ళు ఏమైనా ఆశీర్వాదం అనుకోవాలి. నలుగురు బాగున్నారంటే వాళ్ళకి ఎందుకు ఆనందం ఉండదు. వాళ్ళు అపోజిషన్ అన్నాడు. ఇక అది మనం ఎందుకు వాళ్ళని వక్ర భాష మాట్లాడాలి? అది ఒక అప్పటి సంది వస్తుంది. వంశం నుండి ఇది ఉంటుంది, అపోజిషన్ ఉంటుంది. అదే తెలుసు. అది ఉంటే ఏమవుతుంది? వాళ్ళు అంటుంటే ఇవన్నీ ఆశీర్వాదమే. ఎందుకంటే మంచి జరుగుతున్నాయి కాబట్టి. దాన్ని మనం ఎందుకు బాధపడదాం? మంచిగా చేస్తుండా లేదా? మరి చెరువులు నిండే, కుంటలు నిండే, కాలువలు నిండే. అసలు ప్రాజెక్ట్ ఇవే చేయబట్టే. ఇవి చేయబట్టే కదా ఇక్కడ లాబీగా కొలాప్స్ అవుతున్న చెరువులన్నీ ఇది చేయడం గొప్పతనం కాదా? ఎంత ధైర్యం ఉంటే చేయాలి ఇది? ఆ ధైర్యమే శ్రీరామ రక్షాయన. ఎస్, మామూలు మాట కాదు, మామూలు మాట కాదు. అందరు కోఆపరేషన్ చేస్తున్నారు. ఏంది ఇది? నలుగురు కోసం చేస్తున్నారు. వాళ్ళ స్వార్థం ఏం లేదు. 1,00,000 కోటి మందికి చేస్తున్నా అనుకోవాలి వాళ్ళు. సేవ అనుకుంటా నేను. అది పోతుందంటే సేవ అనుకుంటా. నీళ్లు సాపుగా వస్తుంటాయి. అరే చిన్న ఎగ్జాంపుల్, నేను మళ్ళా అనదు. హిమాయసారి గండిపేట నీళ్ళే రాకుండా పోతున్నాయి. ఎందుకు రాకుండా పోతున్నాయి అంటే రీజన్ ఇది. మరి అది రావాలి కదా. మనం దాన్ని మర్చిపోద్దు. అప్పుడు ఏముండే మన నాన్నలు వాళ్ళనప్పుడు అదే గంగమ్మ మాకు బుక్కడి నీళ్ళు ఆపిస్తుండే. ఇవాళ అటువంటి దాన్ని మనం బంద్ చేసుకుంటే ఎట్లా? అది కావద్దు. మంచి కార్యక్రమం చేసి
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా స్టూడియోకి వచ్చి మీ విలువైన సమయాన్ని మాతో, మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. సో ఇదండి ఇవాల్టి ముఖాముఖి కార్యక్రమం. వచ్చే కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.